అనర్థాలు మరియు ఈ మాదక ద్రవ్యాలను రూపుమాపడానికి తీసుకోవాల్సిన చర్య. ప్రకాశం జిల్లా పామూరులో కొత్త చెరువు ఆక్రమణలపై సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చెరువును ఆక్రమించి ఫ్లాట్లుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిపిఎం జిల్లా నాయకుడు సయ్యద్ హనీఫ్ డిమాండ్ చేశారు. చెరువు భూమిని సర్వే చేసి హద్దురాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం పంచాయతీ ఈవోకు వినతి పత్రం అందజేశారు. చెరువు ఆక్రమణలను అడ్డుకుంటామని ఎంఆర్ఓ ద్వారా సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయిస్తామని ఈవో హామీ ఇచ్చినట్లుగా నాయకులు తెలిపారు. ప్లాట్లు పెట్టుకుని అమ్ముకోవడం కోసం కోట్ల రూపాయలు కాజేయడం కోసం బడా బకాసులంతా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, ఇందులో భాగస్వాములు అయ్యారు. మాకు తెలుస్తా ఉంది, కొన్ని విషయాలు వింటే ఆశ్చర్యం వేస్తా ఉన్నాయి. ఈ చెరువును కాజేయడం కోసం 7 కోట్ల రూపాయల లంచం, 7 కోట్ల రూపాయల లంచం ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, అధికారంలో ఉండేటువంటి సంబంధిత పార్టీ నాయకులు వీళ్ళందరూ కలిసి తప్పులు బెల్లంలాగా 7 కోట్ల రూపాయలు లంచాలు నెట్టారు.